ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు బీసీ నాయకత్వాన్ని ప్రతి జిల్లాలోనూ ప్రతి పార్లమెంటులోనూ పెంచారు. కీలకమైన నిర్ణయాల్లో బీసీ నాయకుల్ని భాగస్వాములు చేస్తూ వస్తూ ఉన్నారు. అట్లాగే క్షేత్రస్థాయిలో బీసీలను నాయకులుగా చూడాలనే ఒక సత్సంకల్పంతో మహనీయుడు ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో 1987లో 20% రిజర్వేషన్లు తీసుకొచ్చారు. దాన్ని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 34% పెంచారు. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఆ బీసీల రిజర్వేషన్లను మనం పెంచుతూ వస్తూ ఉన్నాం. 2000 సంవత్సరంలో విశాఖలో జరిగిన మహానాడులో నా చేతుల ద్వారానే మరో 20 సంవత్సరాలు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు పెంచే తీర్మానం చేస్తే దాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆమోదించింది. దాని తర్వాత 20 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే ఒక బీసీల వ్యతిరేకి ముఖ్యమంత్రి 34% ఉన్న రిజర్వేషన్లని 24%కి తగ్గించి దాదాపు 16,800 స్థానిక సంస్థల పదవుల్ని బీసీలకు దూరం చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో బీసీలు నాయకులుగా ఎదిగే అవకాశం లేకుండా చేసిన బీసీల ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. క్షేత్రస్థాయిలోనే బీసీలను రాజకీయాల్లో ఎదగకోకుండా చూశాడు. ఈరోజు బీసీ మంత్రులు ఉన్నారు. ఈ వేదిక ద్వారా ఈ జయహో బీసీ ద్వారా నేను అడుగుతా ఉన్నా, మీరు ఎన్నిసార్లు మీ నాయకుడిని కలిశారు? ఎన్ని నిర్ణయాల్లో మీరు భాగస్వాములయ్యారు? ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఎన్ని నిర్ణయాలు మీకు తెలిసి జరుగుతా ఉన్నాయో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని నేను బీసీ మంత్రులను కోరుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక బీసీల నాయకుడు ఉంటాడు. ఇప్పుడు మనకి ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ప్రతి నిర్ణయము అచ్చెన్నాయుడు గారి ద్వారానే జరుగుతా ఉందనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే బీసీలకు నిజమైన అధికారాన్ని, అధికారంలో భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నది తెలుగుదేశం పార్టీ అయితే, అలంకారమైన పదవులు ఇచ్చి రాజ్యాంగబద్ధంగా కొన్ని అవకాశాలు ఇవ్వాలి కాబట్టి ఇచ్చి వాళ్ళని కేవలం మనల్ని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి వాడుకుంటున్నాడు తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వ నిర్ణయాల్లో బీసీ మంత్రుల భాగస్వామ్యం లేదనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. బీసీ మంత్రున్నాడు ఒక అతను వేణుగోపాలకృష్ణ అని, అతనికి టికెట్ ఇయ్యడు. చాలా మంది బీసీ మంత్రులకి టికెట్ ఇవ్వడు. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, ఈ ప్రభుత్వంలో నంబర్ 2గా పిలువబడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్రంలో గనులను దోస్తా ఉన్నాడు, పెద్ద ఎత్తున పాపాలు చేస్తా ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మార్చే దమ్ము ధైర్యము ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. రెడ్ల సీట్లను మార్చాడు. రెడ్లు ఎంత అవినీతి చేసినా చూసి చూడనట్లుంటాడు. అదే బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు మీరు పనికిరారని చెత్తను తీసేసినట్లు తీసేసి వేరే చోటికి పంపిస్తా ఉన్నాడు, లేకపోతే వాళ్ళని ఇంటికి పంపిస్తా ఉన్నాడు. బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడయ్యా అంటే 56 బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశాడు, నిస్తేజంగా మార్చాడు. ఒక్కరికంటే ఒక్కరికి సబ్సిడీ లోన్ లేకోకుండా చేసి బీసీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం లేకుండా బీసీల అభ్యున్నతిని అడుగడుగున అడ్డుకుంటున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. బీసీలకు సబ్సిడీ లోన్లు ఇవ్వకోకుండా, పీజీ విద్యలో బీసీలకు ఎలాంటి రాయితీలు ఇవ్వకోకుండా అసలు పీజీ విద్యనే నాశనం చేస్తా ఉన్నాడు.
ప్రతి 100 కుటుంబాలు బీసీ కుటుంబాల్లో ఏ 10 మందో పీజీ విద్య వరకు పోతారు. మిగతా వాళ్ళు ఎక్కడికక్కడ 10th క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో మహా అయితే డిగ్రీ చదివి ఇళ్ళకు వస్తూ ఉంటారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పోషణ ఇవన్నీ కూడా వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక బీసీ విద్యార్థి పీజీ చదువు చదవాలంటే, విదేశాల్లో విద్యను అభ్యసించాలంటే అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గమైన పెత్తందారి పోకడలున్న రాక్షసుడికి సాధ్యం కాదని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. విదేశీ విద్య బీసీలకు అందించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, విదేశీ విద్యను ఈరోజు బీసీలకు దూరం చేస్తున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరుతో 1997లోనే ఒక అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చి కార్పొరేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ విద్యా సంస్థల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకునేదానికి ఒక అద్భుతమైన ఆలోచన చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బీసీలకు విద్య ఉండాలి, బీసీలు చదువులో ముందుకు రావాలి, అట్లాగే ఎస్సీలు, మైనార్టీలు కూడా చదువుకోవాలని ఆశ్రమ పాఠశాలలు పెట్టాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ తీసుకొచ్చి లక్షల మందిని మంచి మంచి విద్యా సంస్థల్లో చదివించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ తీసేస్తే హైకోర్టు చివరికి మొట్టికాయలేసే పరిస్థితి వచ్చింది. ఆదరణ పథకం పెట్టాం. 800 పైచిలకు వృత్తుల్లో ఉండే వాళ్ళకి ఆధునికతను జోడించి వాళ్లకు మెరుగైన ఆదాయం పొందేదానికి అవకాశాలు కల్పించాము. ఆ రోజు బీసీ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. కోట్ల రూపాయలు, దాదాపు 3762 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 14 లక్షల మందికి మనం లోన్లు ఇచ్చాం, పరికరాలు అందించాం. అనేక రూపాల్లో బీసీలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆదుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అంటే బీసీల సంక్షేమానికి కానీ, బీసీల అభివృద్ధికి కానీ, రాజకీయాల్లో బీసీలను ప్రోత్సహించే విషయంలో కానీ మనకు మనమే సాటి తప్ప మనకు ఎవరు పోటీ రారని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తూ, మరి ఈ అవకాశం కల్పించిన మరి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై హో బీసీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కాలువ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇదే బీసీలు వెన్నువిరుస్తున్న జగన్ రెడ్డి సబ్జెక్ట్ మీద గౌతు శిరీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మహిళలను కూడా చూడకుండా మరి గౌతు శిరీష్ గారు కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. సిఐడి ఆఫీసును కూడా వారిని పిలిచినటువంటి పరిస్థితులు కానీ, సోషల్ మీడియాలో పెట్టినటువంటి పరిస్థితులు కానీ చూసాం. మరి ఇప్పుడు గౌతు శిరీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకి నమస్కారం. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బ్యాక్ బోన్ క్లాసెస్గా మనకి ప్రాముఖ్యత కల్పించి వెనుకబడిన తరగతులను వెనుకన కాదు ముందుంచి పార్టీని వెన్నుముకగా నిల్చోపెట్టి ఈరోజు రాజకీయాలంటే 1-2 అగ్రకులాలకే కాదు, ఆసక్తి, సమర్థత, అర్హత ఉన్న ప్రతి ఒక్క వెనుకబడిన కులాలకు కూడా రాజకీయ అధికారం వస్తుంది అనే కళని సాకారం చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నది. ప్రతి వెనుకబడిన కులాల నుంచి ఆనిముత్యాల లాంటి యువకుల్ని తీసుకొని వచ్చి ఈరోజు విడిపోయినా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోని బీసీ నాయకులుగా, అగ్ర నాయకులుగా వెలుగొందుతున్న అనేక మందిని తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక స్వర్గీయ ఎర్రం నాయుడు గారు కానీ, ఈరోజు మన దగ్గర ఉన్న యనమల రామకృష్ణుడు గారు కానీ, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు కానీ, ఒక శివాజీ గారు కానీ, ఒక కేఈ ప్రభాకర్ గారు కానీ, ఒక దేవేంద్ర గౌడ్ గారు కానీ మన వెనుకబడిన తరగతుల నుంచి ఈరోజు అగ్ర నాయకులుగా వెలుగొందారంటే దాని చలవ ఈరోజు తెలుగుదేశం పార్టీ మాత్రమే.
వెనుకబడిన తరగతుల్ని రాజాధికారం తీసుకొస్తామని గాలి మాటలు చెప్తున్నా వైఎస్ఆర్పి పార్టీలో ఉన్న ఈరోజు బీసీ నాయకులుగా అక్కడ ఉన్న వాళ్ళకి ఒకటే ప్రశ్న, మీరు పదవులు పొందడం తప్పితే బీసీలకి మీ ద్వారా ఏదన్నా న్యాయం జరిగిందా ఇక్కడ ప్రశ్నిస్తున్నాము. ఈరోజు బీసీలని పునాదిగా చేసుకొని మీరు పదవులు పొందడం కాదు, ఏ తెలుగుదేశం పార్టీలోనూ బీసీలకి పునాదిగా మారి ఈరోజు రాజ్యాధికారం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి మాత్రమే బీసీల పార్టీ అని చెప్పుకునే ఒక అర్హత ఉంది. ఏం జరుగుతున్నాయండి ఈరోజు? బీసీలకు ఎక్కడైనా ఇంతమందికి నాయకత్వం అప్పించారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను, వైఎస్ఆర్పి పార్టీలో బీసీ నాయకులుగా ఉన్న వాళ్ళు ఈరోజు మన బీసీలకి వెనుకబడిన తరగతులకి ఏమన్నా చేశారంటే సమాధానం వాళ్ళు చెప్పగలరా? కార్పొరేషన్లు పెట్టారు చాలా తెలివిగా. ఈరోజు రాష్ట్రంలోని జనంలోని దాదాపు మెజార్టీ శాతం 60-70% ఉన్న బీసీలని ఈరోజు బీసీల ఐక్యత ద్వారా బీసీలను ఇబ్బంది పెడుతున్నారు. కులాలుగా మార్చారు, 56 కార్పొరేషన్లు పెట్టారు, వారి మనుషుల్ని చైర్మన్లు కానీ ప్రెసిడెంట్లు కానీ పెట్టుకున్నారు డైరెక్టర్లుగా. కానీ ఒక్క బీసీలకు కానీ వెనుకబడిన తరగతులకు కానీ కనీసం ఈరోజు లోన్లు కానీ ఏమన్నా వచ్చాయని అడుగుతున్నాను. ఏమండి ఆ బీసీ స్టడీ సర్కిళ్ళు, ఏవి విదేశీ విద్యలు ఎక్కడ ఉన్నాయి? ఈరోజు ఆదరణ పథకం నా తండ్రి శివాజీ గారి హయాంలో మొదలైంది. తర్వాత మా జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు గారి హయాంలో కుల వృత్తుల్ని గుర్తించి కుల వృత్తులు మరుగుపడకుండా ప్రతి ఒక్కరికి ఆదరణ పథకం కింద పనిముట్లు అందించిన ఈరోజు ఆ ఆదరణ పథకం ఏమైంది అని అడుగుతున్నాను. ఇక్కడ ఇంటి ఇబ్బందులు పెడుతూ బీసీ పార్టీ అని చెప్పుకునే హక్కు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? మాకు మంత్రి పదవులు ఇచ్చారని కొంతమంది వైఎస్ఆర్పి పార్టీలోనున్న చెప్తున్నారు. ఇక్కడున్న ప్రజలకు అడుగుతున్నాను, ఈ రోజు కనీసం మంత్రి పదవుల పేర్లు వాళ్ళ తాలూకు శాఖలు ఎవరైనా చెప్పగలరా? ఎవరికి వచ్చినా 3 రెడ్లు వస్తారు. ఈరోజు సకల శాఖ మంత్రులు కానీ ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఒక పెద్దిరెడ్డి కానీ వీరు తప్పితే మంత్రి పదవులు ఇచ్చిన ఏ బీసీలైనా ముందుకొచ్చి వాళ్ళకి శాఖకు సంబంధించి మాట్లాడుతున్నారా? తెలుగుదేశం హయాంలో ఒక టీటీడీ చైర్మన్ పదవి కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ ఏపీపీఎస్సీ కానీ పోలీస్ హౌసింగ్ కానీ బీసీలకి కాకుండా ఇంకెవరికని ఇచ్చారా అని ఈరోజు మీ అందరికి ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు జరుగుతున్నది ఏంటి? బీసీలకి పేరుకి మాత్రమే పదవులు, అధికారం ఎవరి చేతిలో ఉన్నాయో మీకు తెలుసు. టీటీడీ తాలూకా చైర్మన్ గత 5 సంవత్సరాలుగా వ్యక్తులను మారుస్తున్నారు కానీ అందరి వెనక ఉండే ఆ రెడ్డి తోక మాత్రం ఒక్కటాగానే ఉంటుంది. ఇలాగ బీసీల్ని మోసం చేస్తూ ఈరోజు ఎంతమంది బీసీల మీద పోలీస్ కేసులు పెట్టారో తెలుసు. ఒక అచ్చెన్నాయుడు గారితో మొదలుకొని సోదరులు కొల్లు రవీంద్ర గారు కానీ ఎంతో మంది బీసీలని ఈరోజు అన్యాయంగా ఎటువంటి ఆధారాలు లేకుండా కక్ష గట్టి, ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్నది బీసీలేని కక్ష గట్టున్నారు. ఈరోజు ఎక్కడైనా ఇంత మాట్లాడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బీసీ నాయకుడిగా మీ అందరి చేత ఈరోజు గౌరవం పొందిన వ్యక్తి మా తాతగారైన సర్దార్ గౌతులచ్చన గారు. కనీసం పార్టీతోని నా రాజకీయాలతో సంబంధం లేని నా తాతగారి మీద అసభ్యంగా అగౌరవంగా మాట్లాడినా మా పలాసలో ఒక మదం ఎక్కిన పశువు ఉంటాడు, వాడికి ఇంకా అధికారం కల్పించి గచ్చన గారిని అగౌరవంగా చేసిన ఈ వైఎస్ఆర్పి పార్టీకి బీసీల పార్టీ అని చెప్పుకునే హక్కు ఉందా అని అడుగుతున్నాను. పదవులు కాదు, ఈరోజు మన పెద్దల గురించి కానీ మన పెద్దల జోలుకు కానీ మన పార్టీలో ఎవరికి అన్యాయం జరిగినా మన కులాల్లోని ఈరోజు కనీసం ప్రశ్నించలేని చవక పనికి మాలిన నాయకులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. ఒక గౌడ్ సోదరుని అమర్నాథ్ రెడ్డిని కాల్చి చంపిన, ఇంతమందిని ఇబ్బంది పెట్టిన నందన్ సుబ్బయ్యని తలనరికి చంపిన ప్రశ్నించలేకుండా ఏదో 1-2 వెళ్ళి నష్టపరిహారం ఇచ్చే వీలా మన నాయకులను ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాలు అయిపోతుంది. బీసీల పేరు జపం చెప్పడం తప్పితే ఆచరణలో అమలు కానీ ఎక్కడ కానీ బీసీలకి అధికారం కానీ బీసీలకి గౌరవం కానీ బీసీలకి పదవులు కానీ ఇచ్చిన మానాన్ని పోలేదు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇక్కడ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే అదే పార్టీలో ఉన్న బీసీ నాయకులు కనీసం ప్రశ్నించలేని చేత కానీ వాళ్ళ నిలిచిపోతున్నారు. ఈరోజు మన సోదరులు ఇబ్బంది పెడుతుంటే మన కుల పెద్దల్ని అవమానిస్తుంటే ప్రశ్నించలేని వాళ్ళు వీళ్ళు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బీసీ పెద్దలకి అందరికీ ఒకటే కోరుకుంటున్నాను, మనల్ని పునాదిగా చేసుకొని అధికారంలోకి వచ్చే నాయకులు కాదు మనకు కావాల్సింది. మనకి పునాదిగా మారి మనకి అధికారంలో తీసుకొచ్చే తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ 100 మందికి ఈరోజు బీసీల కులమని వైఎస్ఆర్పి పార్టీ చెప్పినా ఖండించడానికి మనకి లక్షల ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా బీసీల గడప గడపకి వెళ్ళి బీసీలకి గౌరవం పొందాలన్నా రాజాధికారం పొందాలన్నా
అధికారం నిజంగా వచ్చి మన కులాలు బాగుపడాలన్నా తెలుగుదేశం పార్టీ తప్పితే ఏ పార్టీకి అర్హత లేదు అని ప్రతి ఇంటికి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఇంత పెద్ద సభలో నాకు కూడా మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, మరి అచ్చెన్నాయుడు గారికి, సోదరులు కొల్లు రవీంద్ర గారికి ధన్యవాదం తెలుపుకుంటూ జై బీసీ, జై తెలుగుదేశం. శిరీష్ గారికి ధన్యవాదాలు. ఇదే సబ్జెక్టు పైన మరి నూతనంగా పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్తేజం ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి పెద్దలు సిఆర్ రాజన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి హెచ్ఎం నాయుడు గారికి, అలాగే బీసీ ఫెడరేషన్ చైర్మన్ కొల్లు రవీంద్ర గారికి, అలాగే పితాని సత్యనారాయణ గారికి, యనమల రామకృష్ణ గారికి, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా, బీసీ నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారం. అలాగే ఇక్కడ విచ్చేసిన బీసీ సోదరులు, మన బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి